బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరో హామీ అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మహిళలకు ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి మంత్రిమండలి వేదికగా నిర్ణయం తీసుకోబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగబోతోంది. కేబినెట్ లో తెలంగాణ మహిళా శక్తి పథకం ఆవిష్కరించబోతున్నారు. ఇక వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధుల కేటాయింపుపై ఈ భేటీలోనే చర్చించబోతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు కొత్త భవితకు నాంది పలకబోతున్నారు. తెలంగాణలో ఉన్న 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను లక్షాధికారుల నుంచి కోటీశ్వరులుగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. తెలంగాణ మహిళా శక్తి పేరుతో అప్పటి ఐకేపీ స్వయం సహాయక సంఘాల అధునాతన భవిష్యత్తుకు కొత్త ప్రణాళికలు తీసుకువచ్చింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత చేయూతనిచ్చేందుకు గాను తెలంగాణ మహిళా శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం క్రింద గ్రామ సమాఖ్యంలోని సంఘాలకు 1 కోటి దాకా వడ్డీ లేని రుణం అందజేయబోతోంది. పైగా ఎస్హెచ్జి మహిళలకు 5 లక్షల వరకు బీమా సౌకర్యం కూడా కల్పించబోతున్నారు. ఈ మేరకు ఎవరైనా మరణిస్తే గ్రూప్ నుంచి వారు తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. ఇక ఎస్హెచ్జిలోని 63.86 లక్షల మంది మహిళలకు బీమా సౌకర్యం వర్తింపజేస్తోంది. ప్రత్యేక పథకాల్లో భాగంగా గ్రూపుల్లోని మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ కూడా అందించడంతో పాటు వారికి ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపడతారు. మహాలక్ష్మి పేరిట 2500 ఆర్థిక చేయూతను కూడా మహిళా శక్తి పథకం పరిధిలోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మహిళా శక్తికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇటు మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. దీంట్లో రుణం లేని వడ్డీ లేని రుణాన్ని కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, మహిళా సంఘాలకు పూర్తి స్థాయిలో వాళ్ళకి బలోపేతం చేసి ఆర్థిక స్వావలంబన, ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకెళ్లే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పథకానికి రూపకల్పన చేయబోతున్నారు. ఈరోజు అది లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. తెలంగాణ మహిళా శక్తి పేరుతో ఒక ప్రభుత్వ పథకం ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల పైగా ఉన్నటువంటి మహిళా సంబంధించినటువంటి స్వయం సేవక సంబంధించిన మహిళలందరికీ కూడా ఆర్థిక అభ్యున్నతి తీసుకెళ్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లను బలోపేతం చేసి వారిలో స్వయం సహాయక సంఘాల ద్వారా వారికి పూర్తి స్థాయిలో శిక్షణా తరగతులు తీసుకువచ్చి వారి యొక్క ఉత్పత్తులను అన్నిటి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులను మంచి మార్కెట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా లేపాక్షి, గోల్కొండ తదితరమైనటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి అదే తరహా ఉన్నటువంటి ఒక చిన్న సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ పెట్టేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే విధంగా వారికి పూర్తి స్థాయిలో కూడా వారికి ఆర్థిక స్వావలంబన ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చేయూతనివ్వబోతుంది. గత ప్రభుత్వం అంటే 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వము మహిళా సహాయక సంఘాలకు సంబంధించిన నిధులు కూడా అది ఎగ్గొట్టిన సందర్భం ఉంది. దాదాపు 3,750 కోట్ల రూపాయల వరకు కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టింది. అంతేకాకుండా అనేక సహాయ సంఘాలకు కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో దాటిని పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరణ చేసి వారికి మహిళా సంఘాలకు పూర్తి స్థాయిలో కూడా ఇవి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే చర్య చేపట్టింది. ఈరోజు ఈ క్యాబినెట్లో జరగబోయేటువంటి సమావేశంలో కూడా ఇది కీలకంగా కాబోతుంది. ఎందుకంటే తెలంగాణ మహిళా శక్తి పేరుతో ఒక కొత్త పథకం ఉండబోతుంది. తెలంగాణలో అంటే కాంగ్రెస్ అభయాస్తంలో భాగంగా మనకు మహాలక్ష్మి స్కీమ్ ఉంది. మహాలక్ష్మి స్కీము మొదటి స్కీమే మహిళలను ఉద్దేశించిన స్కీము. ఇప్పటికే అందులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉంది. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన సందర్భం ఉంది. సో దానికి ఐకేపీ సెంటర్ సంబంధించిన వాటికి కూడా అనుసంధానం చేస్తే ఈ విధంగా మహిళలను పూర్తి స్థాయిలో ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చి వారిని స్వయం సహాయక సంఘాలుగా మరింత అభివృద్ధి చేసే లక్ష్యంగా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం భరోసా ఇస్తూనే ఎప్పటికీ 6 నెలలకు ఒకసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వెళ్ళి వారికి బ్యాంకులకు రుణాలు ఇవ్వడం ద్వారా ఆయా సహాయక సంఘాలు మరింత బలోపేతం అవుతాయని కూడా ప్రభుత్వం భావిస్తున్న ధర్మిలా రాష్ట్ర వ్యాప్తంగా మనకు 63 లక్షల పైగా సంబంధించిన మహిళలు సహాయ సంఘాలలో పనిచేస్తూ ఉన్నారు. వారికి స్కిల్డ్ నుంచి వెళ్ళి అంటే అన్స్కిల్డ్ నుంచి వెళ్ళి స్కిల్డ్ వారిగా ఉపయోగించి వారిని పూర్తి స్థాయిలో వారికి
ఒక ఆర్థిక ఉత్పత్తులు చేసే విధంగా వారిని తయారు చేసే లక్ష్యంగా అయితే ప్రభుత్వం చర్య చేపట్టింది. ఇప్పటికే మేనిఫెస్టోలో కూడా వడ్డీ లేని పావులు అంటే గతంలో పావుల వడ్డీ ఉండే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు సందర్భం ఉంది. సరే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. తద్వారా మహిళలకు శక్తివంతంగా మరింత ఎదిగే అవకాశాలు ఉంటాయి. వారికి ఆర్థిక స్వావలంబన వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అనేకమైనటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన సందర్భం ఉంది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో 1,00,000 మంది మహిళా సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల వారితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటరాక్ట్ కాబోతున్నారు. వారికి వడ్డీ లేని రుణాలతో పాటుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి 3,750 కోట్ల రూపాయలను కూడా తిరిగి మళ్ళీ వారికి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో వీటన్నిటిపైన కూడా అంతకంటే ముందు 12 గంటలకు కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణ మహిళా శక్తి సంబంధించిన పథకానికి కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతుంది. దానికి సంబంధించినటువంటి నిధుల సంబంధించి దానిపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సాయంత్రం 4 గంటలకు 1,00,000 మందితో అంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అతిపెద్ద బహిరంగ సభగా పబ్లిక్ మీటింగ్గా చెప్తున్నారు. మొత్తం మహిళలందరూ 1,00,000 మంది కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఏం చేయబోతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించబోతున్నారు. సత్తాస్ అయితే సాదిక్ మనం చూస్తే రుణంతో పాటు ఇటు 2,500 ఆర్థిక సాయం అంటే చేయూతను కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ 2,500 ఆర్థిక సాయం ఏ బేసిస్ మీద ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రతి మహిళకు కూడా గ్రూప్లో ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ 2,500 ఆర్థిక సాయం అందబోతుందా సాదిక్? దీంట్లో అంటే మొత్తం ఈ 6 గ్యారంటీ స్కీమ్స్లో ఖరారు చేస్తుంది. దేని విధానాలకు దాన్ని ఖరారు చేస్తుంది. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి. అదేవిధంగా మహిళా సెల్ఫ్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకు కూడా ఉండబోతుంది. సో అటువంటి గ్రూపు లేని వారికి కూడా మరికొన్ని గ్రూపులు కూడా ఉండే అవకాశం ఉంది. స్వయం సహాయక సంఘాలను మరింత పెంచే అవకాశం ఉంది. వారి ద్వారానే ఈ 2,500 రూపాయలు అందులో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే లక్ష్యంగా ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా చేసే లక్ష్యంగా ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. అయితే కీలకమైన నిర్ణయం ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత సాయంత్రం జరగబోయేటువంటి 1,00,000 మంది మహిళా సంబంధించిన స్వయం సహాయక సంఘాలకు ప్రకటించబోయే అవకాశం ఉంది. ఒక యూనిట్ను ఎట్లా తీసుకోవాలి, మహిళా సంబంధించి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,500 రూపాయలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో వారికి ఎట్లా ఉపయోగపడుతుంది, వారికి ఆర్థిక అభ్యున్నతికి ఎట్లా ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఇతరత సంబంధించిన వారికి కానీ, అదేవిధంగా వాళ్ళు చిన్న తరహా సంబంధించిన కుటీర పరిశ్రమ పెట్టుకుంటే వారికి ఇంకా మరింత లాభం చేకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో మహిళలను ఆర్థిక అభ్యున్నతి తీసుకురావాలి. మహిళలందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి. అదేవిధంగా పురుషులతో ఉండబోతుంది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎట్లా యూనిట్ తీసుకుంటే దానిపైన కూడా మనకు ఉన్న సమాచారం మేరకు కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. అదేవిధంగా మహిళా పేరుతో కూడా ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ కానీ లేకపోతే మిగతా సంబంధించిన పథకాలకు కూడా మహిళలనే పారామీటర్గా తీసుకున్న నేపథ్యంలో అదే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి యూనిట్గా తీసుకుని వారికి కూడా ఈ స్వయం సహాయక సంఘాల ద్వారానే ఈ 2,500 రూపాయలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు ప్రభుత్వ వర్గాల నుంచి చెప్తా ఉన్నారు. సో ఈరోజు దానిపైన కూడా కేబినెట్ సమావేశంలో ఎట్లా తీసుకోవాలనే విధి విధానాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సత్తాజ్ అయినప్పటికీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలన మొదలైన తర్వాత ప్రజలు కోరుకున్న విధంగా పాలన కొనసాగుతుంది. మహిళలు, రైతులు, విద్యార్థులు, అదేవిధంగా వృద్ధులకు సంబంధించినటువంటి అనేక సబ్బండ వర్గాలకు అనుగుణమైనటువంటి అభయహస్తం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు అదేవిధంగా ఇంప్లిమెంట్ చేసేందుకు రేవంత్ సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్స్లో 4 గ్యారంటీ స్కీమ్స్ అవుతున్నాయి. అంతేకాకుండా మహిళా శక్తి సంబంధించిన తెలంగాణ మహిళా శక్తి సంబంధించిన కొత్త పథకం అంటే దీంట్లో లేనిది అంటే మేనిఫెస్టోలో లేనిది 6 గ్యారంటీ స్కీమ్లో లేనటువంటి పథకాన్ని కూడా ఐకేపీ సెంటర్లకు పూర్తి స్థాయిలో కూడా బలోపేతం చేసి మరిన్ని మహిళా గ్రూపులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేసి వారికి ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది. ఈరోజు కన్వీనియన్ ఎరగని రీతిలో 1,00,000 మంది మహిళా సహాయక సంఘాలతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి ఈరోజు ప్రారంభం కాబోతుంది. అక్కడ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎటువంటి ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం ఏం చేయబోతుందో కొన్ని విధానమైనటువంటి ప్రకటన కూడా ఈరోజు చేసే అవకాశం అయితే కనబడుతుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.